కారం తింటే పొట్టలో అల్సర్స్ వస్తాయా? కామన్ గా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, రోజు ఇలా కారం తినకరా బాబు, కడుపులో పుండ్లైపోతాయి, చిల్లు పడిపోతుంది అని. ఇది ఎంతవరకు నిజం? కమ్ లెట్స్ ఫైండ్ అవుట్. పొట్టలో అల్సర్స్ ఫామ్ అవడానికి స్పైసెస్ తో ఏం సంబంధం లేదండి. మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి ఒకటి హెచ్ పైలోరీ అన్న ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదు తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడటం ఏదైనా కారణానికి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళలో మనం అల్సర్స్ తరచుగా చూస్తుంటాము. ఇవి రెండు కాకుండా ఇంకా ఇతరత్ర రేర్ కాజెస్ ఉన్నాయి, కానీ ఈ రెండే మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ అల్సర్ ఫార్మేషన్. బట్ కార పదార్థాలు తిన్నప్పుడు అల్సర్ ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ పెరగడం కానీ, లేక ఇంకా నొప్పి పెరగడం కానీ కామన్ గా చూస్తుంటాం. అందువల్లే గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళలో కారం తగ్గించమని చెప్తాం. ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్ ప్రాబ్లం కానీ లేని వాళ్ళలో జస్ట్ కార పదార్థాలు తినడం ద్వారా అయితే అల్సర్ రాదు. మీ గట్ హెల్త్ కనుక బానే ఉంటే అకేషనల్ గా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ రెగ్యులర్ గా తీసుకోవడం అయితే రికమెండ్ చెయ్యం. బట్ కార పదార్థాలు తిన్నప్పుడు ప్రతిసారి కడుపులో మంట కింద, నొప్పి కింద వస్తుందంటే మాత్రం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలండి. ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చేస్తాం? సింపుల్ టెస్ట్, ఎండోస్కోపీ అని ఒక టెస్ట్ చేసి మనకు అల్సర్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి అప్రోప్రియట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.